ठीक है, ప్రార్థన చేసుకుని ముఖ్యమైనటువంటి ప్రసంగంలోనికి వెళ్దాం. సో ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఈరోజు మీ పిల్లలందరితో ఈ విధముగా ఇంటర్నేషనల్ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో మీ పిల్లలందరితో కలిసి మీ యొక్క మాటలను మేము ఆలోచిస్తూ ఉండగా, ధ్యానించుచూ ఉండగా తండ్రి, మీరే మాకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా యొక్క మాస్టర్ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఉన్నతమైనటువంటి నూతనమైన సంగతులను అనుదినము మమ్మలను బలపరుచుటకు ఆయన ఇస్తున్న సందేశమును తండ్రి మేము విని ఎంతగానో ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు మీ పిల్లలతో మాట్లాడుతూ ఉండగా మీ మాటలను అందరి జీవితాలలో ఫలించుటకు సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సో ఈరోజు నేను 2 భాషల్లో యథావిధిగా మాట్లాడాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది. సో ఆజ్ पहले है कि आज का आप लोगों को पूरा स्वागत है. फिर स्पेशल संदेश है कि आप लोगों को स्पेशल संदेश भी है और मैसेज भी है. सो भजन संहिता 55 से 55 अध्याय में पूरा प्रामुख्य सारांश दिया गया है. सो इधर देख के मेन मैसेज में भी जाएंगे. वी विल ट्राई अवर बेस्ट. ఈ యొక్క అధ్యాయంలో కొన్ని విషయాలను నేను తెలియచేయాలని ప్రభు ఆత్మను బట్టి చింతిస్తూ ఉన్నాను. సో తెలియచేస్తూ ఉన్నాను. అయితే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. సో దేవా, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపమునకు విముఖుడవై యుండకుము. సో हे परमेश्वर, मेरी प्रार्थना की ओर कान लगा और मेरी गिड़गिड़ाहट, क्या है गिड़गिड़ाहट से मुंह ना मोड़. है कि इधर परमेश्वर को प्रार्थना ए भक्तिजन सामिस्ट बोलता है और किंग डेविड ने बोलता है. सो ये भक्तिजन प्रभु को प्रार्थना इधर ये संदर्भ में वो प्रार्थना करता है. सो ये प्रार्थना करके ये प्रार्थना में क्या बोलता है? प्रभु आपका मुंह ना टर्न अवे फ्रॉम मी. मतलब मेरा साइड से मेरा प्रार्थना विनती, मतलब ये रिक्वेस्ट करता है कि मेरा प्रार्थना आप सुनना है. ये రిక్వెస్ట్ करता है. దేవా, నా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించుము, నా విన్నపములు, నేను ఏదైతే మీకు విన్నపము చేస్తున్నానో సో వాటిని విన్నపమునకు విముఖుడవై ఉండకుము. చూడండి, ఈ విధముగా నా ప్రార్థనలు వినకుండా ఉండద్దయ్యా, నా ప్రార్థనలు వినయ్యా. నా ప్రార్థన ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, రైట్, ఇది క్రీస్తుకు పూర్వము కొన్ని వేల సంవత్సరాలకు మునుపు దేవుని మాటలు దైవజనుడ నోట దేవునికి ప్రార్థనా పూర్వకంగా చెబుతున్నటువంటి మాటలు. సో ఈ రోజు ఈ ప్రార్థన మనకు అవసరం ఉందో లేదో, మన జీవితంలో ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాం. से भजन संहिता 55 में पहले अध्याय में एक भक्तिजन प्रार्थना कर रहा है. सो ये इधर प्रार्थना करते करते है कि ये प्रार्थना आपका जीवन में सो यूजफुल है कि नहीं, फायदा है कि नहीं, पढ़ेंगे, देखेंगे. सो दोनों वचन में 2వ వచనంలో నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. సో 3వ వచనం కూడా కంటిన్యూ చేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వావ్, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి దైవజనుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడండి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక భక్తిజనుడు. ఎలా ఉన్నాడు అనంటే, శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక
మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. రైట్, मरला वस्ता ने निकल के सेकंड और थर्ड रेफरेंस में देखो, 2 और 3 में मेरी और ध्यान देकर मुझे उत्तर दे परमेश्वर, मुझे उत्तर दे। मैं चिंता के मेरे चटपटाता हूँ और व्याकुल रहता हूँ। और 3 में देखो, 2 में वो पूछ रहा है, भक्तिजन पूछ रहा है, प्रार्थना कर रहा है, मसीह को परमेश्वर को प्रार्थना कर रहा है हृदय पूर्वक से। क्या बोल रहा है? मेरे को उत्तर दे दो। ये क्या प्रॉब्लम है अंदर, ये हृदय में क्या प्रॉब्लम है? भक्तिजन को है, मतलब अकेला ये आदमी को है प्रॉब्लम? ये क्या है? क्या संदर्भ है? उधर संदर्भ है कि 3 में देखो, क्योंकि शत्रु कोलाहल, ये कोलाहल करते हैं, ये कोलाहल और दुष्ट उपद्रव कर रहे। ये है कि क्योंकि शत्रु कोलाहल और दुष्ट लोग होता है ना, दुष्ट उपद्रव कर रहे हैं। वे मुझे पर दोषारोपण करते हैं। वो मुझे पर मेरे को दोषारोपण करते हैं और क्रोध में आकर मुझे सताते हैं। में आ जाएंगे। ఇక్కడ మనకు దేవుని వాక్యము మనము చూడగలిగితే దైవజనుడి హృదయములో ఉన్నటువంటి ఆ బాధను దేవుని సన్నిధిలో ఆయన వెళ్ళగక్కుతున్నట్టుగా, ఆయన రిక్వెస్ట్, ఆయన విన్నపాలు ఎలా ఉన్నాయి అంటేనండి, బాగా ఆలోచించండి. మనకు ఏదైనా ప్రాక్టికల్ గా మన జీవితంలో మనకు కావాలన్నప్పుడు, లేదంటే దేవునిని అడుగుతూ ఉన్నప్పుడు, లేదంటే కోల్పోయినప్పుడు జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో, దేవా నా యొక్క ప్రార్థనను వినయ్యా, నా ప్రార్థన విను, నా ప్రార్థనకు ఆన్సర్ ఇవ్వండి తండ్రి అని బ్రతిమాలు కొనుచూ ఉన్నాడు. ఆ యొక్క బ్రతిమాలు కొనుపులో 3వ వచనం నుండి మనకు అర్థమవుతుంది. 3వ వచనం ఏంటి అనంటే, ఆయన హృదయంలో, ఆ దైవజనుడి హృదయములో బాధ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. బాధ ఏంటి ఆ బాధ అంటే, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాడటండి. మూలుగుచున్నాడు. ఎప్పుడండి మూలుగుతారు? ఒక మనిషి ఎప్పుడు మూలుగుతాడో, జ్వరం వచ్చినప్పుడు మూలుగుతాడు చూడండి, ఆ మూలుగు వేరే ఉంటుంది, అవునా? జ్వరం వచ్చి మంచం మీద పడినప్పుడు బలహీనతతో మూలుగుతూ ఉంటాడే, అలాంటి మూలుగు విన్నవారికి తెలుస్తుంది, అనుభవించిన వారికి తెలుస్తుంది ఆ మూలుగు. అలాంటి భయంకరమైనటువంటి మూలుగులో మూలుగుతున్నాడు భక్తిజనుడు. ఆయన ఒక్కడే అలా ఉన్నాడా? ఆ క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలకు మునుపు దేవునికి ఒక భక్తిజనుడు, అనగా ఒక భక్తుడు, దావీదు మహారాజు, రైట్, ఒక భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన హృదయంలో ఉన్నటువంటి విషయాలను తండ్రికి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మన హృదయాలలో ఏముంది? మన రాష్ట్రాలలో ఏముంది? మన హృదయాలలో ఏముంది? మన కుటుంబాలలో ఏముంది? సంతోషం ఉందా? దట్స్ ఓకే, గుడ్. దేవుడు అది మీకు అనుగ్రహించాడు, సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజులు ఎలా ఉన్నాయి అనంటే, దుష్టులు బలత్కారమును, అంటే దుష్టులు ఏం చేస్తారంటే బలత్కారముగా ఎవరి మీదకి వస్తారు? దైవజనుల మీదకి వస్తారు. బీ కేర్ఫుల్. దుష్టులు బలత్కారముగా దైవజనుల మీదకి రావడం అనేది అది కొత్త సంగత, పాత సంగత అంటే ఇది పాత సంగతే. కానీ మనము నూతనమైనటువంటి బలముతో ఉండాలి, నూతనమైనటువంటి ఉత్సాహముతో ఉండాలి, నూతనమైనటువంటి ఈ శక్తితో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించు ఆ సత్యములో మనం ఉండాలి. చాలా మంది ఈ మధ్యన గడిబిడి అవుతున్నటువంటి విషయాలను చూసి భయపడుతూ ఉన్నారు. ఓకే, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. इधर है कि 3 रेफरेंस में भक्ति जन प्रार्थना कर रहे हैं परमेश्वर को। सो ये हृदय में क्या है? हृदय में क्या है कि ये शत्रु लोग होता है, ये शत्रु लोग
वो कोलाहल करता है, एक कोलाहल करता है, बहुत डिस्टरबेंस करता है, उसके पास आता है, उसको पकड़ता है, उसको गड़बड़ी करता है, मतलब दुष्ट लोग होता है ना, उपद्रव, उपद्रव मतलब उसका उसका क्या बोलते हैं, तकलीफ करता है भक्तिजन को, ऐसा तकलीफ करता है और उपद्रव कर रहे हैं वे, मुझे पर दोषारोपण करते हैं। ये देखो, परमेश्वर कोई भी परमेश्वर को बिलीव करता है, विश्वास करता है, यीशु मसीह को विश्वास करता है, इधर है कि वो लोग दोषारोपण करने के लिए ये आता है। वो लोग का नाम क्या है कि दुष्ट लोग। ये कौन है? दुष्ट लोग आता है। देखो आज दिन में, पूरा आज दिन में दूसरा कंट्री में देखो, एक मसीही जीवन में मसीही लोग ऐसा अच्छा तरह सुसमाचार पकड़कर कुछ आदमी को कुछ डिस्टरबेंस भी नहीं करता है, मतलब कुछ आदमी को हर्टिंग नहीं करता है, हर्टिंग बाधा नहीं करेगा, कुछ आदमी को कोई डिस्टरबेंस नहीं करेगा। ये प्रार्थना पूर्वक से एक आदमी को सही रूट बोलता है, सही रूट बोलता है ना, ये सही रूट अच्छा वाला, क्या अच्छा रूट बोलता है मसीह लोग। एक आदमी दारू पीता है, ये दारू पीने वालों को बोलेगा, कौन बोलेगा? कौन बोलेगा? कौन बोलेगा? मसीही लोग बोलेगा, अकेला हृदय पूर्वक से, कुछ दूसरा आदमी कुछ भी नहीं अच्छा से बोलेगा। क्या बोलेगा? दारू पिएगा तो देखो देखो दारू पीता है, ये ठीक नहीं है। ऐसा दारू पी के आप मर जाता है, मर जाएगा तो आग में जाता है, नरक में जाता है। फिर यीशु मसीह ने आपको क्या क्या अभी तक पापी किया है, आप आपको दोष है, आप दोष है ना, आपको आरोपण है ना, ये पूरा यीशु मसीह का नाम पे क्लियर हो जाएगा। ऐसा अच्छा तरह एक बहुत लोगों को जीवन पूरा ट्रांसफॉर्मेशन में आ गया, मतलब पूरा बदल हो गया। ऐसा करने वाला अकेला मसीही लोग है। मैं किसके लिए ये हाईलाइट करता है पता है ना, ये किसके लिए पता है? गवर्नमेंट और कोई भी ये एक्शन लेता है, ये क्या एक्शन लेता है? ये दारू पीने वालों को कंट्रोल करेंगे बोलता है। ये कौन करता है? ये उधर वर्ल्ड वाइड में देखेगा तो, वर्ल्ड वाइड में डिफरेंट कंट्रीज में उधर देखेगा तो ये क्या करता है? ये दारू पीता है ना, पीता है ना, वो लोगों को कंट्रोल करेंगे बोलेगा, ऐसा बोलता है। ऐसा बोल के दूसरा रूट से क्या करेगा? ये दारू तैयार करने वालों को लाइसेंस भी दे देगा। ये दारू मतलब अल्कोहल, ये है ना, ये अल्कोहल वो तैयार करने वालों को लाइसेंस भी दे देगा। इधर क्या बोलता है? दारू मत पियो बोलता है। ये क्या है? ये सही है? ये सही है? आदमी सही है? ये फिर बोलता है मैं दारू पिएगा तो गवर्नमेंट को पैसा जाएगा। ये क्या जाएगा? आपका जीवन हो जाएगा यार। पैसा किसी को जाएगा तो क्या है? क्या फायदा है? सो देखो, पूरा दुनिया में ऐसा एक्टिंग करने वाला है। एक आदमी आता है आज इधर, ये देखो मैं पूरा ड्रग्स को कंट्रोल करेंगे, ये इलीगल होता है ना, वो ड्रग एडिक्शन अभी ज्यादा है वो स्टेट्स में, वो बहुत खतरनाक है, वो सप्लाई करने वाला भी है। फिर कोई वो लोगों को सपोर्ट करता है। देखो ये पूरा जीवन को खराब करने वाला है। अल्कोहल जीवन को खराब करता है, अच्छा जीवन नहीं है। और पूरा वो क्या बोलते हैं, धूम्रपान है ना, वो तंबाकू बोलता है। ये पूरा जीवन में ऐसा लोगों है, ये पापी में है, दोषी में है। वो लोगों को अच्छा तरह यीशु मसीह का हृदय पूर्वक वचन बोल के वो लोगों को वो अच्छा रूट में लेके आएगा। तो ये क्या है? ये बहुत अच्छा काम है, ठीक है। फिर अच्छा काम करने वाले लोगों को देख के ये कौन देखता है? ये दुष्ट लोग देखते हैं। ये दुष्ट लोग देख के आप लोगों को पास दोषारोपण करता है। ये दोषारोपण करने के लिए, ये दोषारोपण करने के लिए, तकलीफ देने के लिए वो लोग आएगा। ये वचन इधर है ना, भजन संहिता 55 अध्याय 55 का 3 में है।
ये 3 में है, ये 3 और यस 3 में है। ये 3 का वचन यीशु मसीह का पहले, यीशु मसीह ये पृथ्वी को मनुष्य रूप में आ गया है ना। ये मनुष्य रूप में यीशु मसीह ने इधर आने के पहले 1000 साल के पहले इधर लिखा है। ये संदर्भ है कि ये भक्ति जन परमेश्वर को प्रार्थना पूर्वक से पूछ रहा है। ये पुराना वाला है। फिर मसीही लोग ऐसा इंसिडेंट्स आप लोगों को पास आएगा तो आप क्या करें? आप हृदयपूर्वक से बल होना, डरना मत, बल होना। परमेश्वर ने आप लोगों को पूरा रक्षण दिया है, संरक्षण दिया है और उद्धार दिया है। कोई डरना मत। आप मर जाएगा तो किधर जाएंगे? मर जाएगा तो किधर? मोक्ष में जाएंगे। मोक्ष मतलब परलोक में जाएंगे, है ना। सो इसलिए परमेश्वर के पास पहुंचेंगे। सो इधर क्या है कि ये भक्ति जन का हृदय में ये पूरा डिस्टर्बेंस हो गया। ये संदर्भ पुराना 1000 साल के पहले से ऐसा आता है। फिर ये दुष्टू लोग भी है ना, ये दुष्टू लोग भी पहले से ऐसा अटैक करने वाला है। ये पुराना स्टोरी है। फिर ये पुराना स्टोरी आपके पास आएगा तो, मेरे पास आएगा तो पूरा लोगों को पास आएगा तो, मसीह लोगों को पास आएगा तो ये संदर्भ है कि नया हो जाएगा। ये नया बहुत लोगों को वो गलती कंप्लेंट करता है। एक पास्टर को वो कंप्लेंट देता है, वो उसको दोषारोपण करके उसको उधर फेंक देता है, ऐसा फेंक देता है, ऐसा उधर डालता है। ये क्या है यार? ये क्या है? मसीही मतलब मसीही फॉलोइंग करने वाला, डिसाइपल मतलब यही है। अच्छा जीवन को बोलने वाला, मतलब यीशु मसीह को स्वच्छ वाक्य बोलने वाला है। इधर है कि मैं एक वचन बोलेंगे తెలుగులో ఉన్న వాళ్ళకి మీ దగ్గరకు వస్తాం, దయచేసి ఓపికతో ఉండవలసింది తెలియచేస్తున్నాను. సో 4వ వచనం मीन 4 में देखे और 3 में और क्रोध में आकर मुझे सताते हैं। वो लोगों क्रोध में आते हैं आपके पास आता है, आपके मंदिर में आता है, मतलब आपका कलाशी में आता है, कलाशी में आता है। सो कलाशी में आएगा, आपको मंदिर में आएगा, आपको घर में आएगा, आपके पास आएगा। ये लोग कौन है? ये लोग है दुष्ट लोग आएगा। ये दुष्ट लोग है। ये आता है ना। आप क्या करना चाहिए? आप लोगों को लास्ट वीक में बाइबल क्लास में बोला, आप लोगों को लास्ट वीक सैटरडे लास्ट वीक शनिवार में भी एक सुंदर प्रामुख्य लेखांश सारांश पाठ आप लोगों को मैं बोला। ये क्या है? वाक्य पूर्वक से ये क्या है? ये क्या पाठ है? ये दुष्ट लोग क्या करता है इधर? ये दुष्ट लोग आपके पास आता है। कैसे आता है? और वो क्रोध में आकर मुझे सताते हैं। क्रोध में आकर ओके यू आर माय फ्रेंड, ये आप दोस्त बन जाएंगे, ऐसा बोलेगा कोई आदमी? ये दुष्ट लोग ऐसा कोई भी नहीं बात करेंगे। ये क्या करेंगे? ये क्रोध से आ जाएगा, आपको घर पे आ जाएगा, आप घर को पूरा डिस्टर्ब करेगा, टूट जाएगा। मतलब आपको क्या बोलता है? मसीह जीवन को वो प्रार्थना मंदिर को आता है, कलसिया में आता है और चर्च में आता है, उधर भी फेंक जाएगा, वो पूरा डिस्टर्ब भी करेगा। ये समय में क्या करना चाहिए? ये संदर्भ में क्या करना चाहिए? लास्ट वीक में क्या पढ़ा है? सेल्फ डिफेंस। ये क्या है? आत्मरक्षण। ये क्या है? प्राण रक्षण करना चाहिए। ऐसा क्या बोलता है वो लोगों? क्या करेगा तो करो, अच्छे से करो, मेरे को मारो, मैं मर जाएंगे, ऐसा बोलेंगे? नो। आप क्या करना चाहिए? आत्मरक्षण करने के लिए कोशिश करो। आत्मरक्षण। आप कोई आदमी को कोई भी हर्ट, मतलब कोई भी मारता नहीं, कोई भी पूछता नहीं। किसके लिए वो लोग आता है? किसके लिए पता है? सत्य वचन को बोलता है ना। ये पूरा दुनिया में मैं फिर बोलेंगे, ये प्रधानमंत्री का वचन नहीं है,
ये मुख्यमंत्री का वचन नहीं है, ये पूरा दुनिया में, ये रिकॉर्ड करो, ये पूरा दुनिया में स्वच्छ वचन बोलने वाला कौन है? स्वच्छ वचन बोलने वाला ये मसीह लोग है। ये सच्चे वचन उसके पास है, इधर है कि बाइबल में है ना, यही है एक ही आदमी। इसलिए ये लोग आते हैं दुष्ट लोग। ये समय में ये क्या करना चाहिए? सेल्फ डिफेंस चाहिए, राइट? आपके पास आ जाएंगे फिर। సో ఇక్కడ నేను చెబుతున్నటువంటి మాటలు కొంతమందికి మనకు కొంతమందికి భాష వచ్చిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనకు అందించినటువంటి వాక్యములో 3వ వచనంలో నేను చెప్పదలుచుకున్నటువంటి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క వచనాల ద్వారా ఆ శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. చూడండి, వారు మన మీద అనగా సత్యవాక్యమును చెప్పేటువంటి వారి మీద దోషారోపణ చేస్తూ ఉన్నారట. దోషారోపణ టీవీ ఛానల్లో చూడండి, సోషల్ మీడియాలో చూడండి, ఈ యొక్క మాధ్యమాల్లో చూడగలిగితే ఎంతో మంది దుష్టులుగా ఉన్నటువంటి వారు అని దేవుడు చెబుతున్నాడు. ఈ దుష్టులుగా ఉన్నటువంటి వారు ఎలా, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే, వాడు క్రోధంతో ఉంటాడట. క్రోధంతో ఉంటాడా? ఉండడా? ఎస్, వాడు క్రోధముతో ఉండి హింసించడానికి వస్తాడు. ఎంతమంది పాస్టర్లను హింసిస్తూ ఉన్నారని, ఎంతమంది దేవుని పిల్లలను హింసిస్తూ ఉన్నారని. ఈ మధ్యన మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ సమాజములో ఉన్నటువంటి మరి సేవకులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మందిరాలలోనికి, మన చర్చిలలోనికి, మన మినిస్ట్రీలలోనికి ఇదిగో తోడేళ్లలాగా వస్తారు. ఎలాంటి వేషం వేసుకున్నానంటే, గొర్రెల వేషం వేసుకొని తోడేళ్ల లాంటి స్వభావము కలిగిన వారు మన దగ్గరికి వస్తారు. మన మందిరాలలోనికి చొరబడుతారు. వీరు చొరబడి మన కమ్యూనికేషన్ అంతా అనగా మన మందిరాలలో మన మినిస్ట్రీ విషయాలన్నింటినీ అపవాదికి సంబంధించినటువంటి వీరిని ఏమంటారు అంటే దోషులు అంటారు. దోషము చేసేవారు, పాపము చేసేటువంటి వారు. వీళ్ళు ఎలా వస్తారయ్యా అని అంటే, ఏముందండి, ఏమండి, ఒక స్కూల్లో ఒక చక్కగా దేవుని మాటలు చెప్పుకుంటూ ఉన్నారు, ఒక మందిరంలో చక్కగా దేవుని మాటలు ఏంట్రా చెప్తున్నావు అంటాడు. ఎంత ధైర్యం రా నీకు? దేవుని మాటలలో ఏ మనిషి ఒక్క అంటే ఏమంటారు, ఒక చెడు వచనమైన ఏదైనా ఉందండి అక్కడ? ఒక మనిషి ఏమైనా పాడైపోయే వచనం ఏమైనా ఉందండి అక్కడ? ఏం చేస్తున్నారా మీరు? రెడ్ లైట్ ఏరియాకి పోలరా నాయన, అక్కడ ఏం చేస్తారు కనుక్కోండి. దొంగతనాలు చేస్తున్న ఏరియాలకు వెళ్ళండి. ఇదిగో చాలా మంది తాగి వాళ్ళు చావు బ్రతుకుల్లో ఉన్నారే, అలాంటి దగ్గరికి వెళ్ళండి. అక్కడ అడగండి, ఏం చేస్తున్నారా మీరని. మంచి మాటలు చెప్పేవాడి దగ్గరికి వచ్చి, మంచి మాటలు చెబుతున్న, దేవుని మాటలు చెబుతున్న సేవకుల దగ్గరికి వచ్చి అలా చెప్తారా, అలా మాట్లాడతారా? ఎంత చూడండి, వచ్చేవారు కూడా అంటే చాలా వేషంగా వస్తున్నారని బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ వస్తున్న వారి విషయము, ఇది చెబుతున్న మాట, ఈ డైలాగ్ అంటే ఈ యొక్క వచనం 1000 సంవత్సరాలకు మునిపే దేవుడు రాయించాడు. మనకు నూతనంగా ఇది అగపడుతూ ఉండవచ్చు కదా. అయితే 6 ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. మనల్ని హింసించటానికి కోపముతో వస్తారట. కోపముతో, ఆ కోపములో వారు మన ప్రాణం మీదకి వస్తారు. కాబట్టి ఏం చేయాలి? లాస్ట్ వీక్లో, లాస్ట్ సాటర్డే నుండి శనివారము మధ్య తరగతిలో కూడా మీకు ఒక పాఠం చెప్పాను. ఏం చేయాలి ఆ సందర్భంలో? మనము సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి. ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడాలి. అంతేకాని మన దేవుడు చెప్పినట్టుగా సెల్ఫ్ డిఫెన్స్ చేయకపోతే మరలా ప్రాబ్లమ్స్ లో ఇరుకొని పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక మనిషికి ఎంత హక్కు, ఎంత రైట్స్, ఎలాంటి ఆ యొక్క అధికారం ఉంటుంది అని అంటే, తన ప్రాణం మీదకి ఎవడైనా వస్తే వాడిని రాకుండా చేయగలిగేటువంటి అధికారము ఉంటది. అది దేవుడి ద్వారా అనుగ్రహించబడింది. ఈరోజు మనకు ఉన్నటువంటి రాజ్యాంగాలలో కూడా, దేశాలలో ఉన్నటువంటి వాటిలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ రైట్ టు ప్రాక్టీస్. కాబట్టి ఇలాంటి ఆగ్రహంతో వస్తున్నటువంటి వీరి విషయంలో జాగ్రత్త పడండి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఈ టైంలో చెప్తున్నాడండి, ఈ టైంలో చెప్తూ ఉన్నాడు.
ఈ విషయాలను చూసి చాలా మంది క్రైస్తవులు అరే ఏదేదో జరుగుతుందని వాడెవడో మత ఛాందస్తవాది లేదంటే మూర్ఖుడు ఒక దేవుని కరపత్రాలు చూసుకొని ఆ మత మార్పిడి అని అంటే అది ఎలా మత మార్పిడి అవుతుందని క్రైస్తవం మతమే కాదు, అవునా కదా? క్రైస్తవం మతమే కాదు. ఆ క్రైస్తవం అనేది మంచి మాటలు చెప్పేటువంటి మార్గం, అంతే అంతే. మంచిగా ఫాలో అయితే నువ్వు బాగుపడతావు, లేకపోతే నువ్వే నాశనం అవుతావు. మనకు వచ్చేది ఏముందండి? మనకు వచ్చేది ఏమనుందా చెప్పండి? మీకేమైనా వస్తుందా? నాకేమైనా వస్తుందా? నీకేమైనా రూపాయి ఆదాయం వస్తుందా? నాకేమైనా రూపాయి ఆదాయం వస్తుందా? ఏమీ లేదు. చేస్తే ఇంకా నష్టపోవడమే జీవితాంతం. మనం నష్టపోవడం దేనికోసం నష్టపోతాం తెలుసా? మంచి చేయడానికే నష్టపోయేవాడు. సత్యాన్ని చేతిలో పట్టుకొని ప్రపంచంలో ఎవరైనా సత్యాన్ని చెబుతున్నారని అంటే ఒకే ఒక క్రైస్తవుడే ఉన్నారు, ఎవ్వరు లేరు. ఎవరెవరు మాట్లాడరు. ఇంతకుముందు చెప్తున్నాను, నేను ఇందులో చెప్తా ఉంటే మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అని అంటే ఒకవైపు ఏమో మద్యాన్ని తాగద్దరా అంటాడు, అదే ఏరియాలోనే బెల్ట్ షాప్ లో పనిచేస్తాడు. మళ్ళీ ఇంకో సైడ్ మద్యాన్ని తాగద్దరా అని చిన్నగా రాస్తాడు, చిన్నగట మద్యం మీద చిన్నగా రాస్తాడట. మద్యము ఆరోగ్యానికి హానికరం అని రాస్తాడట, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని రాస్తాడట. తర్వాత ఏమో వాడే లైసెన్సులు ఇస్తాడట. ఈ యొక్క డ్యుయాలిటీ అంటారు. ఈ ద్వంద్వత్వం ఏంటిది? ఈ ద్వంద్వ లక్షణం ఏమిటిది అంటే వీరు నిజముగా మనుషులని మంచి కోరేవారేనా, మనుషులని చంపేవారా చెప్పండి? కానీ ఇవేవి కూడా ఆశించకుండా జీవితంలో ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, పెద్ద డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన వారు బైబిల్ను పట్టుకొని దేవుని మాటలు చెప్పడానికి వెళ్తున్నారని అంటే సత్యాన్ని చెప్పడానికి వెళ్తున్నారు. సత్యాన్ని చెప్పటానికే వెళుతున్నారు. వారు వెళుతున్నటువంటిది ఖచ్చితమైనటువంటి హృదయపూర్వకముగా సమాజాన్ని బాగు చేయటం కొరకే. ఇలాంటి సందర్భంలో 4వ వచనంలో చూడండి, 4వ వచనం చూసుకుందాం. మనం క్లోజింగ్ లోనికి వెళ్దాం. యాక్చువల్లీ మీకు ఒక టాపిక్ ఉంది కానీ ఈ అధ్యాయంలోనే నాకు చెప్పాలని అనిపిస్తూ ఉంది, నేను ఇందులోనే చెబుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ మనము ఎంకరేజ్మెంట్ గా ఉండాలి. మన హృదయాలు, మన జీవితాలు, మన కుటుంబాలు బలంగా ఉండాలి. కొంతమంది మాట్లాడుతున్నారు క్రైస్తవులు మత మార్పులలో చేస్తున్నారని. దీన్ని చూసినటువంటి కొంతమంది బలహీనమైనటువంటి భక్తులు భయపడుతూ ఉంటారు. కాబట్టి బలమైనటువంటి దేవుని ఈ యొక్క వాక్యాన్ని వారికి అందించండి. ఆహారాన్ని భుజించేటట్టు వారికి అందించండి. అప్పుడు వారు బలపడతారు. ఎవరు కూడా జడియాల్సినటువంటి అవసరత లేదు. 3వ వచనంలో ఆగ్రహము గలవారే వారు మనల్ని హింసించడానికి వస్తారు, అప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది కావాలి. అప్పుడు 4వ వచనంలో చూడండి, నా గుండె నాలో వేదన పడుచున్నది. గుండె చాలా మందికి వేదన పడుచున్నది. వేదన పడడం అంటే ఏంటండి? ये 4 में देखो, मेरा मन बितर संकट में है और मृत्यु का भय मुझे में समा गया है. మరణ భయము నాలో పుట్టుచున్నది, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఇలాంటి దుష్టులు చేస్తున్నటువంటి పనులన్నింటిని చూసి చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉన్నారు. సో నా గుండె నాలో వేదన పడుచుందని, గుండె వేదన ఏమంటారు అని అంటే పాల్పిటేషన్స్ అంటారు, భయాందోళన అంటారు. ఆ భయాందోళన ఎక్కడికి దారి తీస్తుంది అని అంటే ఆ యొక్క భయంకరమైనటువంటి డిప్రెషన్ లోనికి దారి తీస్తుంది. ఆ విధంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆ విధంగా ఏం జరుగుతుంది అని అంటే వారు హై బ్లడ్ ప్రెషర్ తో ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్తారు. క్రైస్తవులారా, మరలా చెబుతూ ఉన్నాను, ఆగ్రహముతో చాలా మంది మన దగ్గరికి వస్తారు. మనం చేయవలసినది ఏంటంటే వాక్యానుసారంగా ప్రేమ కలిగి మనము సెల్ఫ్ డిఫెన్స్ ను చేసుకోగలగాలి. నెంబర్ 2, మన దగ్గరికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మన గుండె వేదన పడకూడదు. వేదన పడడం అంటే యాజ్ ఎ డాక్టర్ గా నేను చెబుతున్న విషయం ఏంటంటే చాలా మందికి గుండె హై స్పీడ్ లో కొట్టుకుంటా ఉంటది. మోర్ దెన్ 100 లో వెళ్తా ఉంటది. 100 లో వెళ్తుందంటే అప్పుడే గడిబిడి ఉంటాయి, చెమటలు పట్టేస్తుంటాయి, తొందర పడుతూ ఉంటాయి. చాలా మంది ఇలా భయపడుతూ ఉన్నారు. క్రైస్తవులలో ఉన్నటువంటి వారు చాలా మంది భయపడుతున్నారు. భయపడవలసినటువంటి అవసరత లేదు. అందుకనే
దేవుడు ఏమంటాడు అంటే నీకు ఉన్నటువంటి సమస్త భారమును నా మీద వేయి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనంటే ఏదైనా ప్రతీకారం తీర్చేది ఉంటే అది నేను తీరుస్తా. ఓకే, ప్రతీకారము తీర్చేది ఉంటే నేను తీరుస్తా. కానీ నువ్వు చేయవలసినది ఏంటి అని అంటే సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ వేరే, ప్రతీకారం వేరే. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకడు కోపంగా వచ్చేసి నిన్ను కొడితే నీవు వెంబడే వాని కోపంతో కొడితే, అదే కోపంతో కొడితే అది ప్రతీకారం అవుతుంది. ఎందుకు? నిన్ను కొట్టాడని నువ్వు అని కొట్టావు, అది కాదు. ప్రాణం మీదకి వచ్చినప్పుడే నిన్ను కాపాడుకోవడం సెల్ఫ్ డిఫెన్స్. నీ మీదకి వచ్చినప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోవడం సెల్ఫ్ డిఫెన్స్. ఇలా సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంటూ మనం కాపాడుకోవాలి, ప్రతీకారం కాదు. అందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే మనకు నూతన గ్రంథంలో దేవుడు చూడగలిగితే మనకు ఉన్నటువంటి సమస్త భారములను కూడా ఆయన మీద మోపాలి. ఆయన మనం చూసుకుంటాడు. అయితే అందుకనే నా గుండె నాలో వేదన పడుతుంది. ఈ యొక్క వేదన పడింది అని అంటే హై లెవెల్ ఆ యొక్క బాడీ డిస్టర్బెన్స్ అయిపోయి ఏమైపోతారు అంటే డిప్రెషన్ లోకి వెళ్తారు. అలా ఎవరు కూడా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు. తర్వాత మరణ భయము నాలో పుట్టుచు ఉన్నది. మరణ భయం కూడా మనుషులలో పుట్టుచు ఉన్నది. ఇదర్ హై కి మేరా మన్ बितार संकट में है, बितार संकट में है कि इधर बोल रहा है मेरा मन मतलब मेरा हृदय। तेलुगु में है कि मेरा हृदय मतलब देखो, एक ही बार एक आदमी को ये हार्ट बीटिंग होता है ना, ज्यादा हो जाएगा तो किसमें जाता है वो, संकट में हो जाएगा, टेंशन में हो जाएगा। ऐसा टेंशन मत ले लो, डरना मत, भय मत, बोल रहा है मसीह ने। ये टेंशन क्या करेगा, ये बहुत डेंजर है। और मृत्यु का भय आप देखेंगे। टेंशन मत लो, टेंशन परमेश्वर ने बोलता है टेंशन मत लो। टेंशन लेगा तो मृत्यु आ जाएगा। मृत्यु का भय मुझे में साम गया है। ये पूरा अध्याय में यही है। मैं पूरा अध्याय में नहीं जाएंगे। ये पूरा अध्याय का क्या है कि देखो आज समय में क्या है, क्या सिचुएशन है, ये पूरा दुष्ट लोगों को क्या आलोचन होता है, दुष्ट लोगों को क्या वो एक्टिविटीज होता है, वो दुष्ट लोग कैसे आपके पास आता है। आप क्या करना चाहिए? आत्मरक्षण करना चाहिए। प्रतीकार नहीं है, आत्मरक्षण करना है। यीशु मसीह ने बोला प्रतीकार करने का मेरा काम है, मैं करेंगे प्रतीकार। आपका है कि आप सेल्फ रक्षण करो, मतलब आत्मरक्षण करो, प्राण रक्षण करो, ये सेल्फ डिफेंस करो, है ना। अभी देखो पूरा अध्याय में यही है। लास्ट में जाके क्लोज करेंगे, ठीक है। इधर है कि 16 वचन में देखे, 16 वचन में परंतु मैं तो परमेश्वर को पुकारूंगा और यहोवा मुझे बचा लेगा। यही है यीशु मसीह को आज्ञा है, परमेश्वर को आज्ञा है, परमेश्वर ने बचाएगा। ये बचाने के लिए क्या है? प्रार्थना करना है। ये प्रार्थना का है। 17 वचन में देखो, 16 వచనంలో చూడగలిగితే అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. ఈ విశ్వాసం అండి, ఇది ఎంత విశ్వాసము కలిగి దేవుడు నన్ను రక్షిస్తాడని చెప్తున్నాడు. ఈ రక్షించడానికి ముందునట రక్షించాలి దేవుడు నాకు అని అంటే దేవుడితో మనం మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడాలంటే ఏం జరుగుతుందో 17 వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. ఎప్పుడెప్పుడు? ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నం. ఇదేంది ఇలా వచ్చింది? ఎందుకు సాయంత్రం వచ్చింది? ఉదయం రావాలి. మనం అందరం ఉదయం నుండి రోజు ఆరంభిస్తాం కదా. అయితే పాత నిబంధన గ్రంథంలో రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుందండి? సాయంకాలం, అంతే కదండి. రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుంది? సాయంకాలం ప్రారంభం అవుతుంది. అది దేవుడు ఆది నుండి ఇచ్చినటువంటిది. కనుకనే సాయంకాలమున, ఉదయము, సాయంకాలం తర్వాత ఏమో వస్తుందండి? ఉదయం తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళా సాయంకాలం. అంటే 24 hours
దేవుని ధ్యానములోనే, దేవుని ఆలోచనలలోనే, దేవునికి ఆ సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలలో గడుపుతూ ఉన్నాడు ఈయన. ये मुझे इधर है कि 17 रेफरेंस में देखो, 17 में 17 वचन में 55 भजन संहिता 55 अध्याय 17 वचन में सांझ को, संझा को, कोई या संझा को मतलब संझा को मतलब इवनिंग, ओके, और बोर को दोपहर को तीनों पहाड़ में दुहाई दूंगा, और क्या है इधर प्रार्थना करूंगा। 3 बार प्रार्थना करता है इधर, शाम को है कि सुबह है कि और दोपहर में। सो इसलिए एक ही इधर ये अध्याय बहुत सुंदर रीति से ऐसा होता है। ये प्रार्थना बहुत इम्पोर्टेंट है। एक ही లాస్ట్ అండ్ ఫైనల్ రెఫరెన్స్ में देखो 22 में देखे 22వ వచనంలో చూడగలిగితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. రైట్. సో అందుకనే మనకు 22వ వచనంలో आपना बोझ यहोवा पर डाल दे, वह तुझे संभालेगा। कौन संभालेगा आपको? तुझे संभालेगा। इसलिए है कि మన భారము, మన టెన్షను, మన హృదయ భారము ప్రతిదీ కూడా దేవుని మీద మోపవలెను. అలా మోపినచో ఆయనే మనలను ఆదుకొనును. చూడండి, మనకు ఆదరణ ఆయనే, మనకు ఆశ్రము ఆయనే, మనకు అండ ఆయనే, మనకు అన్నీ ఆయనే. కనుక ఆయనే మనలను ఆదుకుని, నీతిమంతుడును ఆయన ఎన్నడునో కదలనీయడు. చూడండి, నీతిమంతులు కదలరు, నీతిమంతులు ఓడిపోరు, నీతిమంతులు ఎప్పుడునో ఒక గట్టిగా ఉన్నటువంటి పిల్లర్ను పోలి ఉంటారు, గట్టిగా ఉన్నటువంటి పిల్లర్ను పోలి ఉంటారు. కనుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలా మన జీవితంలో దేవుని మీద బరువును, మన యొక్క కంప్లీట్ హార్ట్ అన్నింటిని దేవుని మీద పెట్టవాలని. అందుకనే ఒకసారి మనము చూద్దాం పేతురు రాసినటువంటి, yes, this is the right reference, I mean to say, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. దయచేసి ఒకరు చదవండి. ఏ समय में क्या बोल रहा है अभी? पहले पेतरस पुस्तक से, पहले पेतरस लेखन 5 अध्याय 5 का 7 देखिए, इधर बोल रहा है कि यस, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. తెలుగు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఇది 6వ వచనంలో ఉందండి మీకు. 6 సార్ అది. చదవండి ప్లీజ్, చదవండి. నాకు 7లోకి వచ్చింది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు మనకు బాధ వస్తే, మనకు చింత వస్తే ఎవరు చింతిస్తారండి? దేవుడు చింతిస్తాడు. మనకు బాధ వస్తే దేవుడు చింతిస్తాడు. అందుకనే పౌలు గారు భక్తుడుగా కాక మనపు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన నేరాలు ఘోరాలు అంతింతవి కాదండి. నేరారోపణలు, నేరాలు ఘోరాలు భయంకరంగా చిత్రవద చేశాడు సౌలుగా ఉన్నటువంటి ఆయన. ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి ఆయనే. యేసుక్రీస్తు ప్రభుల వారంటేనే ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభుల వారంటేనే ఈడ్చుకొని వెళ్ళి చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సౌలు గారితో ఒకరోజు అలా ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక ప్రకాశవంతమైనటువంటి ఆ యొక్క బ్రైట్నెస్ ఆయన మీద కమ్ముకొనగా, ఆయన మాట్లాడుతున్నాడప్పుడు, సౌలు 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 హూ ఆర్ యూ అంటాడు. అప్పటికే కళ్ళబోయాయి. సౌలు 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 అంటే ఎవరయ్యా మీరు, ఎవరు అని అడుగుతున్నాడు. ఏమైపోయింది?
ఆ యొక్క పొగరంతా అణిగిపోయిందా? పోతుంది. ఆ యొక్క ఆ మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అవన్నీ పోయాయా? పోయినాయి. ఒక్క దెబ్బ అంతే. ఆ బ్రైట్నెస్ తట్టుకోలేరండి. దట్ ఈస్ ద షైనింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద బ్రైట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ యొక్క వెలుతురును తట్టుకోలేరు. ఆ వెలుతురు వచ్చేసరికి దెబ్బకు పడిపోయాడు. కళ్ళు గుడ్డివైపోయాయి. ఒక్కసారి చెప్పాడు, అప్పుడు చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? దేవుడు ఏమని చెప్పాడు? నీవు హింసించుచున్నా యేసువు నేనే. నీవు హింసిస్తున్నావే, చాలా మంది నా ప్రజలను హింసించుచున్నావే. ప్రభువా, నిన్ను నేను హింసించుచున్నానని అసలు నేను ఎప్పుడు చూడలేదే, నీవెవరో నాకు తెలియదే అన్నట్టుగా ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నా ప్రజలను నీవు హింసించుచున్నావో, అయితే నన్ను నీవు హింసించుచున్నట్టనే. అంతేనండి. అదే మాట చూడండి. అందుకనే చెప్తున్నాడు, మనల్ని హింసించిన వారు, మన మీద తిరగబడిన వారు, మన మీద నేరారోపణ చేస్తున్నటువంటి వారెవరైనా సరే, అలా చేస్తున్నటువంటి తరుణంలో చింతించేటువంటి వారెవరంటే దేవుడు చింతిస్తాడు. నువ్వు చింతిస్తే ఏమవుతుంది? నువ్వు చింతిస్తే ఏమవుతుంది అని అంటే, నీవు చింతిస్తే, మనుషులు చింతిస్తే, బాగా చెప్తున్నానండి, పాస్టర్లు చాలా గట్టిగా ఉండొచ్చు, దేవునిలో ప్రార్థనలో ఉండొచ్చు. ఒక్కసారి ఫ్యామిలీని కూడా చూడండి, ఒక్కసారి మన కుటుంబాలను చూడండి, లేదంటే మన సంఘాలను చూడాలి, మన విశ్వాసులను చూడాలి, బలపరచాలి. ముందుగా మనము బలపడాలి, మన కుటుంబాన్ని చూసుకోవాలి, సంఘాలను చూసుకోవాలి, విశ్వాసులను చూసుకోవాలి, అందరినీ బలపరచాలి. బలహీనులైపోతూ ఉన్నారు. ఇదిగో ఈ యొక్క సోషల్ మీడియాలో చూస్తున్నారు, అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు. అయ్యో ఏదో ఏం జరగదు. అది ఎలాంటిది అంటే అపవాది యొక్క తంత్రములు. అది గడిబిడి చేస్తే బెమ్మిని తమ్మిని అంటారు కదండి. ఆ విధముగా చేసేటువంటి ఈ యొక్క అపవాది వాడు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి తప్ప భయపడ్డం ఏంటండి? భయపడ్డావా ఏమవుతుందంటే హార్ట్ బీట్ ఎక్కువైపోతుందట. చూడండి, దేవుడు ఎంత సైంటిఫికల్ గా చెప్పాడు. చెప్పాలనుకుంటే చాలా ఉంటాయి విషయాలు. సో భయపడ్డావంటే హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. హార్ట్ బీట్ ఎక్కువైపోతే 22వ వచనంలో ఏముందండి? 22కు ముందు మనం చదివాం కదా, 22కు ముందు పై వచనాలలో మనం చూసాం. హార్ట్ బీట్ ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే మన జీవితమే పాడవుతుంది. మన జీవితము పాడవుతే చావును చూస్తావు, భయపడి చస్తావా? నో, పిరికి వారు భయపడి చేస్తారు. అది అపవాది పిల్లలే గా ఉండాలి తప్ప దేవుని పిల్లలందరూ ధైర్యంగా ఉండాలి. इधर क्या है कि बोलिए 22 में 55-22 में बोल रहा है कि 22 में अपना बोझ यहोवा पर डाल दे। किधर डालना है? वो टेंशन मत लो। आपका ड्यूटी है कि उधार में है, अच्छा तरह प्रार्थना करो, उस आइडिया से थोड़ा दिमाग यूज करके ज्ञानोदय से अच्छा तरह सुसमाचार करे। ब्लाइंडली नहीं है, अच्छा तरह। पौलुस ने कैसे किया है पता है? पौलुस ने बहुत आइडिया से, पौलुस ने बहुत डिफरेंट मेथड से सुसमाचार स्प्रेड किया है। देखो इधर पहले पेत्रस में देखा था ना, एक आदमी पढ़ो जी, पहले पेत्रस ने 5:7 और हिंदी में, और अपनी सारी चिंता उसी पर डाल दो। क्या चिंता है? परमेश्वर ने सहायता करे। क्या चिंता है? चिंता मत लो। चिंता लेगा तो बीपी बढ़ जाएगा, चिंता लेगा तो टेंशन बढ़ जाएगा तो क्या होता है? पलटी मारेगा वो। मतलब जीवन है ना, वो जीवन अल्टा पलटा, मतलब क्या बोलता है? उल्टा पलटा मारेगा। ऐसा उल्टा पलटा नहीं है, इसलिए बोलता है चिंता मत लो। सो क्योंकि उसको तुम्हारा ध्यान है। इधर मैं पौलुस का जीवन में, ये पौलुस ने पहले साउल का नाम है ना, ये साउल ने मसीह लोगों को बहुत गड़बड़ी किया है, बहुत लोगों को मारा है, बहुत लोगों को
बहुत लोग मर गया है, ऐसा मारा है। एक दिन यीशु मसीह ने आके, यीशु मसीह ने बोला, देखो मैं आप मेरा लोगों को ऐसा ऐसा तकलीफ करता है, ऐसा मेरा लोगों को तकलीफ करेगा तो मेरे को तकलीफ करता है। इसलिए इधर ये मैं पहले पेतरस ने 5:7 में 5:7 में बोलता है कि और चिंता उसी पर डाल दो, परमेश्वर ऊपर डालो, चिंता के लिए, टेंशन के लिए पूरा ये हो जाएगा। సో 23 దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకుదురు, నేనైతే మీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. కనుక దేవుడు ఈ మాటలను, ఈ పూర్తి సారాంశం ఏమిటి అని అంటే, ఈ అధ్యాయము ద్వారా ఎన్నో విషయాలను మనం మాట్లాడుకోవచ్చును. దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ ఏంటి అని అంటే, దిస్ ఇస్ ద స్మాల్ ఒక కనెక్షన్ బిట్వీన్ లాస్ట్ వీక్ అండ్ దిస్ వీక్. లాస్ట్ వారంలో చెప్పినటువంటి దేవుని మాటలకు, ఈ వారంలో చెప్పినటువంటి దేవుని మాటలకు ఎలాంటి ఈ యొక్క సంబంధ బాంధవ్యం ఉంది అని అంటే, ఈ యొక్క దుష్టులట లోకంలో భక్తుల మీద భయంకరమైనటువంటి ఆలోచనలతో వస్తారు, కోపంతో వస్తారు, ప్లాన్లతో వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేయాలని లాస్ట్ వీక్ లో చూసాము, సెల్ఫ్ ప్రొటెక్షన్, ఏమంటారు దాన్ని, ఆత్మరక్షణ అంటారు, సెల్ఫ్ డిఫెన్స్ అంటారు, స్వీయ రక్షణ అంటారు. ఆ తర్వాత మనల్ని మనము రక్షించుకోవడము అని అంటారు, రైట్? సో ఇవి మనం చేసుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం అంటే వేరే వాళ్ళతో గొడవ పడడం కాదు, మరలా చెప్తున్నాను, వేరే వారితో ప్రతీకారం చేసుకోవడం కానే కాదు, మనల్ని మనం కాపాడుకోవడము, రైట్? సో కాబట్టి ఇలాంటి సందర్భంలో మనల్ని కాపాడుకుంటూ మనము ప్రార్థనాపూర్వకంగా మన హృదయంలో ఉన్నవన్నీ కూడా మనుషులకు షేర్ చేయొద్దండి. అంటే షేర్ చేయడం అంటే మన విశ్వాసులుగా మనల్ని ఒకరినొకరు షేర్ చేసుకొని మనం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో పెడతాం, అది మన లెక్కలు వేరే. కొంతమంది బలహీనంగా ఉంటారు, అది కూడా చూసావా అక్కడిట్టయింది ఇక్కడిట్టయిందని చెప్పేసి బలహీనం అయిపోతూ ఉంటారు. డోంట్ వరీ, ఏది ఏమైనప్పటికీ కూడా మనం అందరము ప్రార్థన పూర్వకంగా దేవుని మీద పెట్టాలి. సో చివరిగా చెబుతున్న విషయం ఏంటి అని అంటే, మనం దేవుని వైపు ఎదురు చూస్తూ జీవితంలో బ్రతుకుతూ మనకు ఇవ్వబడినటువంటి పని ఏమిటి అని అంటే, సువార్త రక్షణలో ఉన్న మన సువార్త పరిచర్యను చెప్పడమే మన వంతు. అంతేగాని ఎవరినైనా బలవంతంగా లాగడం మన పనే కానే కాదు. అసలు యేసుక్రీస్తే చెబుతారు ఏమని, ఎవరిని కూడా బలవంతం చేయకూడదు, ఎవరిని కూడా బలవంతం చేయకూడదు, చెప్పడం మన వంతు. చెబితే వింటే బాగుపడతారు వాళ్ళు, లేదు అంటే పోయేది ఎవరు? మనకేమైనా పోతుందా? మనకేమైనా నష్టం వస్తుందా అంటే మనకేమో నష్టం జరగదు. మనం ఎలానో రక్షించబడ్డాం, మనం ఎలానో దేవుల్లో ఉన్నాం. కాబట్టి మన డ్యూటీ ఏమిటి అని అంటే, సత్యాన్ని సమాజానికి, మంచితనాన్ని సమాజానికి, ఇదిగో నాశనం అయిపోతున్నటువంటి ఈ జనాలకు మంచిని చెప్పి కాపాడడమే మన ధ్యేయము. అది మంచిగా తీసుకొని వారి జీవితాలు బాగుపడితే సంతోషించే వారిలో మనం అందరం ఉంటాం. కానీ ఆ విధంగానే మేము పాపంలో చచ్చిపోతాం, మేము ఆ విధంగానే ఉంటాం అని చెప్పి ఆ విధంగానే ఉంటే దేవుడే వారిని గూర్చి తీర్పులోనికి తీస్తాడు. ఓకే, సో కనుక ఈ యొక్క వచనాలన్నింటినీ ముఖ్యమైనటువంటి అంశములో పాయింట్ చివరిగా ఏది కూడా టెన్షన్ తీసుకోవద్దండి. అంటే టెన్షన్ తీసుకోవద్దండి అంటే నేను ఏమన్నా పర్సనల్ గా కొంతమంది హృదయంలో పెట్టేసుకుంటారు. అలా పెట్టుకొని ఏం చేద్దాను ఇప్పుడు ఏం చేద్దాను ఇలా ఎప్పుడైనా ఇట్లా అనుకుంటూ ఉంటే నీ హార్ట్ బీట్ ఎక్కువైపోయి రోగాలన్నీ కమ్ముకొని మృత్యువాత పడతామని దేవుడే చెప్తున్నాడు. గనుక అదంతా చింత నా మీదేసే, నేను కదా చింతపడేవాడు, నీకేంటి నేనున్నా నీకు చింత అండగా నేనుండగా ఎందుకు నీకు భయము దండగా అంటున్నాడు దేవుడు. అంతే కదా. సో గనక మనము దేవుని మీద ఆధారపడి బ్రతకవలసిన వారమై ఉన్నాము అని దేవుని వాక్కులలో మనకు తెలుస్తూ ఉంటాయి. इधर है कि फाइनल ये सारांश में सो परमेश्वर का ऊपर आपका काम क्या है? आपका काम है उद्धार का वचन बोलना है, सत्य का बोलना है, सच्चे वचन बोलना है। ये बलवंत क्या बोलता है वो फोर्सफुली एक आदमी को पकड़ के मसीह जीवन में आओ कोई आदमी बोलता है नहीं, यीशु मसीह ने बोला ऐसा बलात्कार नहीं करो। बलात्कार करने का नहीं है, आप अकेला है आदमी, अच्छा वचन बोलना है। वो लोग अच्छा वचन को
यीशु मसीह को वचन को वो लोग लेगा तो वो लोग फॉलो करेगा तो वो लोग सुनेगा तो वो लोग जीवन है ना, वो लोग जीवन आशीर्वाद हो जाएगा। वो लोग नहीं सुनेगा तो छोड़ देते, वो क्या करेंगे? मैं आप क्या करेंगे? मैं क्या करेंगे? आप लोग क्या करेंगे? कोई नहीं करते। यीशु मसीह ने बोला आपका ड्यूटी है बोलना है ये बात। तो ये बोलना है रैंडमली नहीं है, ऐसा जिगजैग नहीं है, ये आलोचन से प्रणालिक पूर्वक से बोलना है, ठीक है। स्वच्छ वचन बोलना है। वो लोग सुनेगा तो सुनता है, वो लोग जाएगा तो जालता है। वो टेंशन मत लो, वो टेंशन ये पूरा टेंशन है परमेश्वर का ऊपर डालना है और प्रार्थना पूर्वक से अच्छा तरह परमेश्वर ने, यीशु मसीह ने उद्धार दिया है और संतोष दिया है। ये ब्लेसिंग से आगे जाएंगे सब लोगों को आशीर्वाद। प्रार्थना पूर्वक से క్లోజ్ करेंगे। ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం। ఏ పరమేశ్వర్ मेरा प्रभु, आज है पूरा 55 भजन संहिता से 55 अध्याय से आपका बात, आपका शब्द, आपका प्रमुख वचन मेरा जीवन में पूरा लोगों को जीवन में, मसीह लोगों को जीवन में कोई भी प्रॉब्लम आएगा तो, कोई भी गड़बड़ी आएगा तो, कोई भी आलोचन आएगा तो, कोई भी कष्ट आएगा तो पूरा परमेश्वर आप बोला ये पूरा आलोचन, कोई गड़बड़ी है, कोई कष्ट है, कोई दुख है, ये पूरा चिंतावत आपके पास डालना है, आपके पास रखना है। ये मेरा ड्यूटी। परमेश्वर थैंक यू वेरी मच, थैंक यू, कृतज्ञता आप लोग परमेश्वर जी आपको। और ये समय में ये मसीह लोगों को पूरा अच्छा वचन से हृदय पूर्वक से एनकरेजमेंट मैसेज दिया है। आपको धन्यवाद। और आज पृथ्वी में है कि और दूसरा कंट्री में है कि बहुत गड़बड़ी हो रहा है परमेश्वर मेरा प्रभु, ये पूरा लोगों को रक्षण करो। इंडिया में दूसरा स्टेट में दूसरा लोगों दूसरा जगहों में पास्टर लोगों को मिनिस्ट्री कर रहा है, वो लोगों को पूरा रक्षण करो प्रभु जी, सहायता करे और वो लोगों को पूरा संरक्षण करे। मेरा प्रभु आज है कि यह स्पेशल रिक्वेस्ट, मेरा बात सुनो, मेरा प्रार्थना सुनो, पूरा मिनिस्ट्री को, पूरा आप जन है, आप लोगों हैं, मसीह लोगों को आप रक्षण करे। ये प्रार्थना यीशु मसीह के नाम पे मांगता है प्रभु, आमीन। आमीन। ये जय मसीह। और